కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనాన్ని ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. గురువారం రెల్లి కులాల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, ముత్యాల పెద్దబాబు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి తాడి తోటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. రెల్లి కులాల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, నగర ఎస్పీ సెల్ మాజీ అధ్యక్షులు పొట్లూరు వెంకటేష్ రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1996 నుంచి 1999 వరకు రెల్లి కులాలకు 1% అమలు జరిగాయని తెలిపారు. 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందాయని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం, ఎందరో మాదిగ రెల్లి యువకుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. ఈ తీర్పు వల్ల ఎస్సీలలో ఉన్న అన్ని వర్గాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని వివరించారు. రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరు అనుభవించాలంటే ఎస్సీలలో అన్ని కులాల వారు తమ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు. రెల్లి కులాల్లో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం రెల్లి కులాల సంక్షేమ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, రెల్లి కులాల వారికి రోస్టర్ పద్ధతి ప్రకారం 1% రిజర్వేషన్ అమలు చేస్తూ అది కూడా మహిళలకు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఈ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు గత 30 సంవత్సరాలుగా ఉద్యమించిన మందకృష్ణ మాదికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెల్లి కులాలను ఏ కేటగిరీలో ఉంచి రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. అప్పుడే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాల ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంగారు తాతారావు, వడ్డాది సింహాచలం, నగర గౌరవ అధ్యక్షులు బంగారు సత్యం అప్పారావు, అధ్యక్షులు ముత్యాల సింహాచలం పెద్దబాబు, ప్రధాన కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, కార్యదర్శి కారంగి వీర్రాజు, సహా అధ్యక్షులు నీలపు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీలారి దుర్గా ప్రసాద్, ముత్యాల దుర్గాప్రసాద్, ఏనుగులు కోన హేమంత్, చెన్నా సింహాచలం, సింగిరెడ్డి సుబ్రహ్మణ్యం, పొట్నూరి రవికుమార్, బంగారు రాజకుమార్, మీసాల సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణలో మన జస్టిస్ గౌరవనీయులు చంద్రచూడ్ వారి యొక్క నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాల వారందరి తరపున ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పునకు ప్రత్యేకమైనటువంటి హర్షాన్ని ప్రకటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి గతంలో 2000 సంవత్సరంలో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణలో ఈ షెడ్యూల్ కులాల వారికి సంబంధించి 15% రిజర్వేషన్ ప్రకటిస్తూ మరి అందులో భాగంగా రెల్లి కులాల వారికి 1% ప్రకటించి ఆ ఇచ్చినటువంటి 1% రోస్టర్ 2లో అంటే కేటగిరీ 2లో మహిళలకు కేటాయించడం వల్ల ఈ రెల్లి కులాల వారికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా జరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ వర్గీకరణ సాధించినటువంటి విషయంలో మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా భవిష్యత్తులో జరుగుతున్నటువంటి వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే భవిష్యత్తులో జరిగినటువంటి వర్గీకరణలో ఈ రెల్లి కులాల వారికి గతంలో కల్పించినటువంటి ఏ కేటగిరీలో మన కేటగిరీలో ప్రకటిస్తూ ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ఆ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టాలని ఈ రెల్లి కులాల వారిపై
వారిపై ప్రత్యేకమైనటువంటి వారికి సామాజిక న్యాయం జరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని బిరెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మేము ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణని అప్లై చేసినటువంటి సుప్రీంకోర్టు వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అన్ని మన దళిత కులాలతో తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ రెల్లి జాతికి సంబంధించిన ఈ రెల్లి రిజర్వేషన్ అనేది 1% ఉండేదని మనకి. ఆ 1% కూడా 1996 నుంచి 1999 వరకు అమల్లో జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాజ్పేయి గారు కేంద్రంలో గవర్నమెంట్ అండి. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మనకి రిజర్వేషన్ అప్పుడు 2004 ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిందో మన రిజర్వేషన్ ఫలాలన్నీ లాక్కున్నారండి. లాక్కొని మనకి అణగారిన జాతికి ఇంకా అణగారింపజేశారు. ఈ రోజున మందాకృష్ణ గారు మాదిగ వారి పోరాటం పుణ్యమాని, మాదిగ జనుల ప్రాణత్యాగాల పుణ్యమాని, రెల్లి సోదరుల ప్రాణత్యాగాల పుణ్యమాని, మన పెద్దల సాక్షిగా, మన అమ్మవార్లు పెద్దవాళ్ళ సాక్షిగా ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకున్నాం. ఈ యొక్క రిజర్వేషన్ మనం సాధించుకోవడమే కాదు, మన పిల్లల్ని మన భవిష్యత్తు తరాలకి ఉపయోగపడాలి. అందరినీ చదివించండి. భవిష్యత్తు బాగుండి ప్రతి ఒక్కరు చదివించాలి. ప్రతి ఒక్కరు చదివించాలి. దయచేసి ఇప్పటి నుంచి కూడా మన రెల్లీలో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క బిడ్డని చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క రెల్లి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లలకి కూడా వాళ్ళకి ఎటువంటి చదువు విషయంలో ఎటువంటి అవసరం వచ్చినా రెల్లిపేట తరపున, రెల్లి సంఘం తరపున మన రెల్లి యొక్క పెద్దలు కానీ, పార్టీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని ప్రతి రెల్లి సోదరుడికి మరీ కోరుకుంటున్నాం. రెల్లి యొక్క తల్లిదండ్రులు కూడా మరీ కోరుకుంటున్నాం. పిల్లల్ని చదివించండి. ముందుగానే పిల్లలు చదివి మంచి భవిష్యత్తు రావాలంటే, రెల్లి జాతి మారాలంటే, రెల్లి జాతిలో రాజ్యాంగంలో ప్రతిపాదన కావాలంటే, రాజ్యసభలో ఒక సీటు కావాలన్నా, ఎమ్మెల్సీ